హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా జనసేన పార్టీకి వచ్చిన అవకాశాలన్నీ పిఠాపురం నియోజకవర్గానికే అంకితం చేస్తున్నారంటే అవునని చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే బేసిక్గా పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరో అనే ఇమేజ్ ఒకటి, పైగా రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇది సరిపోదన్న చందంగా రాష్ట్రానికి మొట్టమొదటి ఎమ్మెల్సీ హరిప్రసాద్ అనే వ్యక్తిని అపాయింట్ చేశారు. ఆయన పిఠాపురానికే కన్ఫైన్ అయిపోతున్నారు. పిఠాపురం నుంచి గెలిచినటువంటి జనసేన నుంచి గెలిచినటువంటి వన్ ఆఫ్ ద ఎంపీల్లో కాకినాడ ఎంపీ ఒకటి. కాకినాడ ఎంపీ తన ఎఫర్ట్స్, తన ఎనర్జీ మొత్తం పిఠాపురానికే కన్ఫైన్ చేస్తున్నారు. తర్వాత రీసెంట్గా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ నాగబాబు గారు, ఆయన కూడా పిఠాపురానికే కన్ఫైన్ అవుతున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక కన్సాలిడేట్ చేసుకోవాలా, పొత్తులో గెలిచిన తనకు ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా జనసేనకు వచ్చేటువంటి అవకాశాలన్నీ పిఠాపురానికే కన్ఫైన్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నట్టయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి రీసెంట్గా వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే కాకినాడ జిల్లాకు సంబంధించి డీసీసీబీ చైర్మన్ పదవి కూడా అది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు పట్టుబడుతున్నారని తెలుస్తూ ఉంది. ఈ రకంగా అది వస్తే ఇంకో పదవి యాడ్ అవుతుంది. ఒక పొలిటికల్ పార్టీకి ఏదన్నా పదవులు వస్తే జనరల్గా రాష్ట్రంలో సోషల్ కాంబినేషన్, లేకపోతే జిల్లాల కాంబినేషన్, ప్రాంతాల వారిగా కాంబినేషన్, కమ్యూనిటీ వైజ్ కాంబినేషన్స్ చూసుకొని వివిధ ప్రాంతాల్లో డిప్లాయ్ చేసే ప్రయత్నం జనరల్గా ఏ పార్టీలోనా జరుగుద్ది. కానీ ఇక్కడ జనసేన పార్టీ వింత ఏంటంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, పొత్తు లేకపోతే జనరల్గా గెలవలేనటువంటి పార్టీ సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారి 2 చోట్ల ఓడిపోయారు 2019లో. పొత్తులో గెలిచిన తర్వాత తన స్థానాన్ని పదిలం చేసుకోవాలనే ఒక ఉద్దేశము, పార్టీ అంతా డెవలప్ అయినా పర్లేదు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే చాలు అన్న విధంగానే జనసేన పార్టీ పనిచేస్తుంది అనేది మాత్రం ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ వచ్చిన అవకాశాలన్నీ పిఠాపురానికి ఇస్తున్న విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో పొలిటికల్గా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్, పొలిటికల్గా కొంచెం భయాందోళన అయితే ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంది. ఇంకోటి చూసుకుంటే నామినేటెడ్ పదవుల్లో ఒక ఎస్సీ మహిళకు సంబంధించి ఒక ఏదో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏదో పదవి ఇస్తే దాన్ని పెద్ద మొత్తంలో వైరల్ చేసే ప్రయత్నం చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇంతకుముందు ఏ పార్టీలో నామినేటెడ్ పదవులు ఇవ్వనట్టు జనసేనని ఇచ్చినట్టు కొంచెం గట్టిగా ఎగ్జాజరేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అదే నియోజకవర్గానికి సంబంధించి వన్ ఆఫ్ ద విలేజ్లో ఒక ఎస్సీ కుటుంబాన్ని ఊరు నుంచి వెలేసిన విధానం ఏదైతే ఉందో అది కూడా అక్కడే వైరల్ అవుతుంది. ఒక పక్క ఎస్సీకి ఒక కుటుంబానికి ఒక పదవి ఇచ్చారని ఎంత ఎగ్జాజరేట్ చేశారో, ఒక ఎస్సీని గ్రామ బహిష్కరణ చేశారనేది కూడా అంతే నెగిటివ్ అవుతూ ఉంటుంది అక్కడ. ఒక కుటుంబానికి పదవి ఇచ్చినంత మాత్రాన రాక్ సాలిడ్గా సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారికి జనసేనకు అండగా ఉంటుందని చెప్పలేము. అండ్ ఈ ఊరు బహిష్కరణకు అయినటువంటి కుటుంబం ఏదైతే ఉందో అది జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకొని ఐడెంటిటీ కార్డుతో సహా మొత్తం బయటికి ప్రూఫ్లు వచ్చినాయి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తకి ఇలా జరిగితే ఎస్సీ సామాజిక వర్గం మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటిదనేది చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అని వస్తున్న పదవుల్లో కొంచెం బెటర్గా ఉండే పదవులు, లేకపోతే రికగ్నిషన్ ఉండేటువంటి పదవులేమో సొంత సామాజిక వర్గానికి ఇచ్చేటువంటి విధానం, అండ్ ఊరు పేరు లేని పదవులు, గ్రావిటీ లేని పదవులు, పెద్దగా రెప్యుటేషన్ ఉండని పదవులేమో వేరే సామాజిక వర్గాలకి, మరీ ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గాలకి ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న రాజకీయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డెట్రిమెంటల్గా మారుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే ధైర్య సాహసాలు కానీ శక్తి సామర్థ్యాలు కానీ లేనటువంటి వ్యక్తి యాజ్ వెల్ యాజ్ పార్టీ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కన్సాలిడేషన్ కాన్స్టిట్యుయెన్సీ జనరల్గా ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ వింటాము, లేకపోతే పొలిటికల్గా రకరకాల కన్సాలిడేషన్ వింటుంటాం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దాన్ని మనం ఎలా చూడాలంటే ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు తన స్వార్థం కోసం కాన్స్టిట్యుయెన్సీ కన్సాలిడేషన్ చేసుకున్నట్టు కనిపిస్తుంది తప్ప ఆయనకు రాష్ట్రం పట్ల కానీ రాష్ట్రంలో ప్రజల పట్ల చిత్తశుద్ధి కానీ, లేకపోతే రాష్ట్రంలో జనసేన పార్టీని ఎంతో కొంతమంది కాపులు కాకుండా వేరే వాళ్ళు ఎంతో కొంతమంది వచ్చి ఉంటారు. ఆ సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వడం కానీ, లేకపోతే జనసేన పార్టీకి సీట్లు లేకపోయినా కొన్ని జిల్లాల్లో బలంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ జిల్లాలకు పదవులు ఇచ్చే విధానం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం అంతా ఎటుపోయినా పర్లేదు, ఏ జిల్లాల్లో ఉన్న జన సైనికులకి ఎలాంటి పదవులు రాకపోయినా పర్లేదు, వచ్చిన పదవులన్నీ ఒక పిఠాపురానికి వస్తే చాలు అనే స్వార్థం మాత్రం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలు ఉండగా ఒక్క పిఠాపురానికే ఒక ఎంపీ, 2 ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, డీసీసీబీ చైర్మన్లు ఇవన్నీ చూస్తున్న విధానం అయితే పవన్ కళ్యాణ్ గారికి పక్కాగా ఒక రాజకీయంగా పిఠాపురం కన్సాలిడేట్ అవ్వాలనే ఒక పచ్చి స్వార్థం తప్ప పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం అవ్వాలి, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి వివిధ నియోజకవర్గాల్లో వివిధ జిల్లాల్లో ఉండే వాళ్ళకి పదవులు ఇవ్వాలనేది మాత్రం చాలా బలంగా ఉన్నట్లయితే ఎక్కడ కనపడట్లేదు. ఒకటి మాత్రం చాలా క్లియర్, పొత్తులో వచ్చిన అవకాశాన్ని
తన స్వార్థం కోసం తన బలాన్ని తనని పోటీ చేసే నియోజకవర్గాల్లో బలం పెంపొందించుకునేదానికి పనిచేస్తున్నారు తప్ప రాష్ట్రం మొత్తం పార్టీ డెవలప్ చేసేదానికి కానీ రాష్ట్రంలో ఉన్న కార్యవర్గానికి పదవులు ఇప్పించేదానికి కానీ ఇలాంటివి ఎక్కడ కనపడని విధానం ఉదంతం అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అని వచ్చిన మంత్రి పదవులు కూడా చూసుకున్నట్లయితే మనం ఓన్లీ ఆయన సొంత సామాజిక వర్గం తర్వాత ఉన్నటువంటి వేరే సామాజిక వర్గానికి అప్పర్ ఫార్వర్డ్ కమ్యూనిటీకి ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వేరే సామాజిక వర్గం ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఐ థింక్ బీసీలు ఎవరు ఉన్నారో లేరో తెలియదు. జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా బీసీలు కూడా ఉన్నారు. సో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మంత్రి పదవిలో చోటు ఇవ్వని విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కులాన్ని సెంట్రిక్గా లేకపోతే 1-2 జిల్లాల సెంట్రిక్గా రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఆ పార్టీని బలోపేతం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ఫార్మిడబుల్ ఫోర్స్గా ఎదగాలనే ఒక ఇంట్రెస్ట్ పవన్ కళ్యాణ్ గారిలో కనిపిస్తుంది. అయితే ఎక్కడ ఏ ఆస్పెక్ట్లో లేదు. అండ్ ఒక రాజకీయ పార్టీ నడవాల్సిన విధానంలో కూడా పార్టీ నడుస్తున్నట్లయితే కనపడదు. ఎందుకంటే జనరల్గా పార్టీ పదవులు వస్తున్న క్రమంలో ప్రాంతాల వారీగా నేను ఇందాక చెప్పినట్లు లేకపోతే జిల్లాల వారీగా లేకపోతే సామాజిక వర్గాల ప్రాతిపదికన ఇచ్చుకునే ప్రయత్నం జరుగుద్ది. కానీ వచ్చేటువంటి ఏ పదవన్నా తీసుకెళ్ళి ఒకే నియోజకవర్గానికంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా ఖచ్చితంగా పిఠాపురం ఇప్పటికీ ఆయనకు పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఎప్పటికీ తిరుగులేని నియోజకవర్గంగా ఎమర్జ్ అయిన దానికి అవకాశం కనపడలేదు. కాబట్టి రాబోయే రోజుల్లోనే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక తిరుగులేని నియోజకవర్గం రూపుదిద్దాలనే ఒక ఉద్దేశంతో వచ్చిన ప్రతి పదవిని తీసుకెళ్ళి పిఠాపురంకి కేటాయించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇది ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వేరే జిల్లాల్లో ఉన్నటువంటి జనసేన వాళ్ళకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మేలు చేసే అంశం కాదు. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రం స్వార్థంగా పనిచేసేటువంటి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఆయన స్వార్థంతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఆయనకి హెల్ప్ అయ్యే పనులు చేసుకుంటున్నారు తప్ప ఆయన చెప్పినట్టు జవాబుదారీతనంతో కూడుకున్న రాజకీయాలు కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలకు మేలు చేసే రాజకీయాలు ఎక్కడ కనపడట్లేదు. నిజంగా రాష్ట్ర ప్రజలకు మేలు చేసే రాజకీయాలు చేసే వ్యక్తి అయితే పదవులు వస్తున్నప్పుడు వేరే సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకునేవారు, వేరే జిల్లాలని దృష్టిలో పెట్టుకునేవారు. అలా ఏం చేయకుండా కొద్దిపాటి ఆయన సామాజిక వర్గం కొంచెం బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఆ జిల్లాలకు పరిమితం చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది జనసేన పార్టీ ఒక ఇంక్లూజివ్ పాలిటిక్స్ చేస్తున్న విధానం అయితే కనపడట్లేదు. ఇంక్లూజివ్ పాలిటిక్స్ కానీ లేకపోతే ఆయన పార్టీ సిద్ధాంతాల్లో ఉన్నట్టుగా కులాలని కలిపే ఆలోచన విధానంతో కూడుకున్న రాజకీయాలు చేస్తున్నట్లయితే ఎక్కడ కనపడట్లేదు. ఇక్కడ ఏ అవకాశం వచ్చినా ఫస్ట్ ప్రయారిటీ పవన్ కళ్యాణ్ గారు ఇస్తుంది సొంత సామాజిక వర్గం. తర్వాత ఏదైనా అరాకొర ఏమైనా పదవులు ఉంటే మాత్రం చాలా చిన్న స్థాయి పదవులు మాత్రం ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చే పనులు అయితే చేస్తున్నారు. బట్ రీసెంట్గా పిఠాపురంలో జరిగినటువంటి ఒక ఎస్సీ కుటుంబానికి జరిగినటువంటి గ్రామ బహిష్కరణ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా చాలా బలంగా పనిచేస్తుందనే దానికి ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. ఎందుకంటే గ్రామ బహిష్కరణ అనేది ఈ సివిలైజ్డ్ సొసైటీలో అది యాక్సెప్టబుల్ అయితే కాదు. అది ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ఇది జరగడం అనేది మాత్రం ఇది యాక్సెప్టబుల్ కానే కాదు. ఎందుకంటే బయట మాట్లాడే మాటలన్నీ చాలా ఐడియలిస్టిక్గా ఉంటాయి. కానీ రియాలిటీ ఏంటంటే సొంత నియోజకవర్గంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ఇంత అమానవీయంగా ఇంత జుగుప్సాకరంగా ఇంత చీప్ మేనర్లో గ్రామ బహిష్కరణ చేస్తే ఈ రోజు ఆయన నుంచి కనీసం ఆయన నోట్ల నుంచి ఒక మాట రాలా, ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించే పని చేయలేదు. కానీ పహల్గామ్లో చనిపోయిన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి మాత్రం వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి పరామర్శించే వాళ్ళకు ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేసే పని చేశారు. కానీ గ్రామ బహిష్కరణకు గురైన కుటుంబాన్ని మాత్రం పరామర్శించేదానికి ఏ జనసేన వాళ్ళు ముందుకు రాలేదు. కనీసం పవన్ కళ్యాణ్ గారి కంటే తీరికలేదు, ఎస్సీ కులం దగ్గరికి ఏం వెళ్తానని అనుకుని ఉండొచ్చు. కానీ స్థానిక నాయకత్వం కూడా రాలేదంటే జస్ట్ ఇమాజిన్ పవన్ కళ్యాణ్ గారికి ఈ కమ్యూనిటీ పట్ల ఉన్నటువంటి ఒక రియల్ అఫెక్షన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ.